ఈరోజైతే మీకు అరటిపండు ఒలిచినంత ఈజీగా అయితే నేను సారీ ఫ్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. ఎలాంటి హడావిడి లేకుండా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒక రోజు ముందు చేసి పెట్టుకున్నట్టయితే మీరు సారీ అనేది మంచి ప్రొఫెషనల్ లుక్లో కట్టుకొని అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం కొంగ అనేది ఎక్కడ వరకు పెట్టుకుంటామో అక్కడైతే గుర్తు కోసం ఒక పినిస్ పెట్టుకొని నెక్స్ట్ అనేది మన కట్టు కొంగు ఉంటుంది చూసిరా, కట్టు కొంగు తీసుకొని మన నడుము కొలత దగ్గర మనం ఎక్కడైతే కట్టుకుంటామో అక్కడ నుండి నడుము చుట్టూ ఈ విధంగా అయితే సారీ తిప్పుకొని అక్కడ కూడా గుర్తు కోసం అయితే ఒక పినిస్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంగు అనేది పైకి వేసుకొని అది జారకుండా నేనైతే మళ్ళీ ఒక పిన్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఈడ మన చంక కింద నుండి మనం సారీ లోపలికి ఫోల్డ్ చేసే దగ్గర కూడా ఒక పినిస్ అయితే పెట్టుకోవాలి, అక్కడ ఒక పినిస్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే నేను గుర్తు కోసం 3 దిక్కుల పినిస్ పెట్టుకున్నా. ఇది బండ గుర్తులు పెట్టుకోండి. ఎవరి బాడీ సైజుని బట్టి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎవరి బాడీ సైజుని బట్టి వాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే నేనైతే మంచిగా పైట కొంగు కోసం అయితే ఈ విధంగా కొంగులు పోసుకుంటున్నాను. ఒక కొంగు అనేది మన సైడు, ఒకటైతే ఆపోజిట్ సైడ్ చూడండి. ఈ విధంగా వచ్చేటట్టు చూసుకుంటేనే మీరు ప్లేట్స్ అనేది కరెక్ట్ పోసినట్టు. 2 ఒకవైపు వస్తే మీరు రాంగ్ వేలో పోసినట్టు అండి. ఒకటి మన వైపు చూడాలి, ఒకటి ఆపోజిట్ వైపు ఉండాలి. అక్కడ కూడా గుర్తు కోసం ఒక పిన్ పెట్టుకున్నా నేను. నెక్స్ట్ అయితే దాన్ని జారకుండా నేనైతే ఈ విధంగా స్టాండ్ పైన పెట్టి ఒక క్లిప్ అనేది పెట్టి మళ్ళీ రెండో స్టెప్ కోసం అయితే ఈ విధంగా మనం పోసుకున్న కుచ్చులు అనేది జారకుండా మళ్ళీ ఒక పిన్ అయితే పెట్టుకున్నాను చూడండి. మళ్ళీ మూడో స్టెప్ కోసం అయితే ఇది చూడండి, మనం ఎక్కడ వరకు అయితే కొంగు పెట్టుకున్నామో అక్కడి వరకు ఈ కుచ్చులు అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నేనైతే ఒక జానడికి ఒకటి, జానడికి ఒక, అంటే 2 జానాలకు ఒకలాగా అయితే ఈ విధంగా మంచిగా పిన్నిస్లు అయితే సెట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే చీర అనేది ఎంత స్టిఫ్గా ఉంటుందంటే అసలు చూడడానికి ఈమె చీర ఇంత బాగా కట్టుకుంది లుక్ అనే విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా సెట్ చేసుకొని నేనైతే మంచిగా పిన్ అయితే పెట్టుకున్నా. ఇంత నీట్గా సెట్ చేసుకుంటే చీర ఫోల్డ్ అనేది అంత నీట్గా వస్తుంది. పట్టు చీరలు అయితే అసలు చెప్పనక్కర్లేదండి, అంత నీట్గా వస్తాయి. ఈ విధంగా కూడా రెండో స్టెప్కు కూడా పిన్ పెట్టుకున్న తర్వాత చూడండి మన లెంత్ కరెక్ట్ ఉందా లేదా అని ఈ విధంగా అయితే నేను ఒకసారి చెక్ చేసుకున్నా. మీరు కూడా చెక్ చేసుకున్న తర్వాత మన కొంగు పిన్ పెట్టుకున్న దగ్గర నుండి మళ్ళీ మనం చంక దగ్గరికి వెళ్ళే సైడు ప్లీట్స్ అనేవి స్టిఫ్గా ఆగాలి. కాబట్టి ఏం చేయాలంటే మనం నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కట్టుకొంగ దగ్గర నుండి మనం పినిస్ పెట్టుకున్నామా, మనం ఇప్పుడు కింద కుచ్చులు అనేది పోసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే పినిస్ పెట్టుకున్నామో ఆ పినిస్ను మంచిగా జాయిన్ చేసుకొని జారకుండా చూడండి. ఈ విధంగా సారీ మనం ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగా పిన్స్ పెట్టి వదిలేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు సారీని సెట్ చేసుకున్నట్టయితే మన కింద కుచ్చులు అనేటివి చాలా కరెక్ట్గా వస్తాయి చూడండి. ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకున్నాం, మీకు ఏ అభ్యంతరం లేదు. అది ఐరన్ చేసినా కూడా అసలు అవి పోవు. కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చూడండి, ఆల్మోస్ట్ చీర ఐరన్ చేయకున్నా కూడా కట్టే విధానంతో నేను పెట్టిన పిన్నులతోని చీర లుక్ అనేది మారిపోతుంది కదా. అందుకోసమే ఏ పని చేసినా చాలా ఓపికతో చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరి సహాయం లేకుండా సారీని మనమే చాలా అద్భుతంగా కట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే మంచిగా మనం సెట్ చేసుకున్న తర్వాత కట్టుకొంగు దగ్గర నుండి పినిస్ ఎక్కడ పెట్టినామో అక్కడి వరకు అయితే ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని మనమైతే సారీ అనేది ఈ విధంగా షోల్డర్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద కుచ్చులు అనేవి చూడండి, మనం నడుము దగ్గర కుచ్చులు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అది సెట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ గుర్తు కోసం ఒక పినిస్ పెట్టుకున్నాం కదా, ఆ పినిస్ అనేది కొంచెం ముందుకు వచ్చే విధంగా అయితే సారీని ముందుకు లాగి చూడండి ఇక్కడైతే మంచిగా పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అక్కడ నుండి అక్కడ వరకు వదిలేయాలి కుచ్చులు. ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే కుచ్చులు ఈ విధంగా పోసుకోవాలి మంచిగా. మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టినామో
అక్కడ వరకు వచ్చి కుచ్చులు అనేది ఆపేయాలండి. ఎందుకంటే అది లోపలికి కట్టు కొంగులు ఆ విధంగా పెట్టుకొని అక్కడ కూడా గుర్తు కోసం కుచ్చులు అనేది జారకుండా స్టిఫ్గా ఉండడం కోసం అయితే మళ్ళీ నేను ఒక పిన్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా సెట్ చేసుకున్నట్టయితేనే ఐరన్ ఫోల్డ్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా నేను మళ్ళీ గుర్తు కోసం చూడండి, ఈ విధంగా పైన సెంటర్ భాగం కింది భాగం 3 ప్లేస్లలో అయితే పిన్ చేసి పెట్టుకున్నట్టయితే మీ కుచ్చులు అనేవి కింది భాగంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊసిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం బయట కొంగు దగ్గర పెట్టుకున్న పిన్ ఉంటుంది చూడండి, అక్కడ నుండి ఒక మూరెడు తీసుకొని ఒక జానడంత లెంత్ ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా అయితే తీసుకొని కుచ్చులు అనేటివి ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వెడంగా అనుకుంటూ వాటినైతే ఐరన్ ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ భాగం మనకు చెస్ట్ దగ్గర అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి కాబట్టి మనం పిన్ పెట్టుకున్న భాగం నుండి కింద జానడ అంటే ఇప్పుడు నేను చేయితో కొలిసి చూపెట్టిన మీకు అర్థం కావాలంటే మూరెడు పెట్టుకున్న తర్వాత ఒక జానడ అనేది వదిలేసి అంటే మీ బాడీ తగ్గట్టు మీ హైట్ తగ్గట్టు మీరు చేసుకోండి. నాకైతే అంత సరిపోతుంది కాబట్టి నేనైతే ఆ విధంగా చేసుకొని మంచిగా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఐరన్ చేసుకున్నట్టయితే చాలా స్టిఫ్గా జారకుండా అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ సారీ. ఆ తర్వాత మనం కింద పెట్టుకున్న కుచ్చులకు కూడా ఈ విధంగా మంచిగా ఐరన్ చేసుకుంటే కుచ్చులు అనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి. ఈ విధంగా మంచిగా ఐరన్ చేసుకోండి. ఎందుకంటే సారీ ఐరన్ అవుతుంది ప్లస్ మనం చీర కుచ్చులు కూడా ఐరన్ అవుతాయి. మంచిగా ఐరన్ చేసుకోండి. ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఐరన్ చేసిన దాన్ని ఆపోజిట్ అంటే ఇప్పుడు చీరని రివర్స్ చేసి కొంగు అనేది మన మీద వేసుకొని మన కట్టు కొంగు ఉండే చింగులు కూడా ఇట్లా ఈ విధంగా రివర్స్ అయితే తీసుకొని కొంగులు అనేవి ఈ విధంగా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని అనేది ఈ విధంగా స్టాండ్ పైన వేసి ఇప్పుడు మరొకసారి సారీని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి కొంగు అనేది ఆపోజిట్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా ఫోల్డ్ చేసుకుంటూ సారీని మడత పెట్టుకున్నట్టయితే ఎంత ఈజీగా సారీ ఫ్రీ ప్లేటింగ్ అయిపోతుందో. ఇది ఎంత కష్టం కాదండి. ఒక్క 10 నిమిషాల సేపు టైం మనది కాదు అనుకుంటే మీరు అద్భుతమైన చీరను కట్టుకొని ఫంక్షన్లోకి కానీ పార్టీలోకి కనుక వెళ్తే ఈమె చీర ఎంత బాగా కట్టిందా అన్నట్టుగా ఉంటుంది. మీ లుక్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చూపెట్టే విధంగా మీరు కూడా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మంచి చీర అయితే వచ్చింది. ప్లీజ్ అండి ఇంతసేపు మన వీడియో చూసారుగా చిన్న లైక్ ఇవ్వడం